నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులలో భారీ కదలిక, మరి కాసేపట్లో జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అయితే చూడొచ్చు. డియర్ కస్టమర్ యువర్ 4,50,000 రూపీస్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని చెప్పేసి టుడే ఈరోజు 13 జనవరి 2015 త్రూ నిఫ్ట్ విత్ యూటీఆర్ అని చెప్పేసి మనకు బిల్ నెంబర్ అన్ని రావడం జరిగిందనమాట. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ట్రెజరీ ఈ పేమెంట్స్ ఇన్ఫో. సో డియర్ కస్టమర్ మీ ఖాతాలో 2025 జనవరి 13న అంటే ఈ రోజున 4.5 లాక్స్ అంటే 4.5 లక్షల మేర క్రెడిట్ కావడం జరిగింది. ఈ పేమెంట్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ ద్వారా నిఫ్టీ రూపంలో అయితే రూపొందించబడింది. అంటే పేమెంట్ వచ్చేసి మనకు ట్రాన్స్ఫర్ వచ్చేసి ద్వారా అయితే నిఫ్ట్ అనే మోడ్ ద్వారా పంపడం జరిగింది. ఈ క్రెడిట్ ముఖ్యంగా పీఎఫ్ లోన్స్, అలాగే పెన్షనర్ల జీపీఎఫ్ ఫైనల్ బిల్స్ మరియు ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షన్‌లకు సంబంధించిన ఇతర బిల్స్ అయితే బాగా వేగంగా క్రెడిట్ అవుతూ ఉన్నాయి. సో, పీఎఫ్ లోన్‌లు మరియు బకాయిల చెల్లింపులండి. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షన్‌లకు సంబంధించి పార్ట్ బిల్ అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి. 2024 ఏప్రిల్ నెలలో దాఖలు చేసిన పీఎఫ్ లోన్స్ తాజాగా ఖాతాలో జమ కావడం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్టుగా మెడికల్ బిల్లుల పెండింగ్ అప్డేట్స్ అండి. 2025 జనవరి నెల వరకు ఉన్నటువంటి పెండింగ్ మెడికల్ బిల్లుల ట్రెజరీ ద్వారా క్లియర్ చేయబడి ఖాతాలో క్రెడిట్ చేయబడ్డాయి. ఇది అన్ని రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు వర్తిస్తుంది. ఇంక్రిమెంట్స్ మరియు అరియర్స్ మరియు డీఏడీఆర్ అరియర్స్‌కు సంబంధించిన కొన్ని చెల్లింపులు కూడా ఈరోజు క్రెడిట్ అయ్యాయి. కొన్ని బిల్లులు ఇంకా గ్రీన్ ఛానల్‌లోనే ఉన్నట్టు సమాచారం. సరెండర్ లీవ్స్. సరెండర్ లీవ్ బిల్లులు పూర్తిగా క్లియర్ కావాల్సి ఉందండి. దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలో సమాచారం వచ్చే అవకాశం ఉంది. పోలీస్ శాఖ ప్రత్యేక బిల్లులు. పోలీస్ శాఖకు సంబంధించి జీపీఎఫ్ అమౌంట్, పార్ట్ మరియు ఫైనల్ పేమెంట్ బిల్లులు, అలాగే శాలరీకి సంబంధించినటువంటి బిల్లులు కూడా చెల్లింపులలో ఉన్నాయి. జిల్లాల వారీగా చెల్లింపులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2024 ఏప్రిల్ టు జూన్ మధ్యలో దాఖలు చేసిన సీఎఫ్ఎంఎస్ బిల్లులు సుమారుగా 20 కోట్ల మేర ఈ ఒక్క రోజునే అంటే జనవరి 13న క్రెడిట్ చేయబడ్డాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి సీఎఫ్ఎంఎస్ ద్వారా వచ్చిన మెడికల్ బిల్లులు మరియు ఇతర బిల్లులు ఖాతాలో జమ అయినట్టుగా సమాచారము. ముఖ్య గమనిక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీల పరిధిలో మెడికల్ బిల్లులు, టీఏ బిల్లు మరియు ఇతర బిల్లుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. కొన్ని బిల్లులు ఇంకా ఆర్‌బీఐ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటి చెల్లింపులు గ్రీన్ ఛానెల్‌లో త్వరలోనే పూర్తవుతాయని అయితే అంచనా. ప్రస్తుతానికైతే గ్రీన్ ఛానెల్ దశలో ఉన్నాయి. ముఖ్య సూచనలు: మీ శాలరీ అకౌంట్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకుంటూ ఉండండి. సీఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా ట్రెజరీ వెబ్‌సైట్ ద్వారా మీ బిల్లుల స్టేటస్‌ని అయితే పరిశీలించండి. మీకు సంబంధించిన బకాయిలు లేదా బిల్లుల ఖాతాలో జమ కాలేదని అనిపిస్తే సంబంధిత అధికారులతో సంప్రదించండి. జనవరి నెలకు సంబంధించి ట్రెజరీలో ఉన్న పెండింగ్ మెడికల్ బిల్స్ మొత్తం క్రెడిట్ అయ్యాయండి. చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మీ శాలరీ అకౌంట్‌ని అయితే చెక్ చేసుకోగలరు. పెండింగ్ బిల్స్ అప్డేట్. జనవరి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల మెడికల్ లీవ్ బిల్స్, అలాగే ఇంక్రిమెంట్ అరియర్స్ తదితర అరియర్ బిల్స్‌కి సంబంధించిన అమౌంట్స్ అయితే ఈరోజు అనగా 13వ తేదీన క్రెడిట్ అయ్యాయి. గమనికండి. సరెండర్ లీవ్స్ మాత్రం క్రెడిట్స్ పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది. గత సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ నెలలో పెట్టిన పీఎఫ్ లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోగలరు. పేమెంట్ జరుగుతోంది. పేమెంట్ స్టార్టెడ్ అండి. పోలీస్ ఎస్ఎల్స్, జీపీఎఫ్, జెడ్‌పీపీఎఫ్ అలాగే అమౌంట్స్ క్రెడిట్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక తాజా సమాచారం ప్రకారం జెడ్‌పీపీఎఫ్ లోన్ క్రెడిటెడ్ జస్ట్ నౌ అండి. మొదటగా ఏప్రిల్ క్రెడిట్ అంటే ఏప్రిల్‌లో దాఖలు చేసిన బిల్లులన్నీ కూడా క్రెడిట్ అయ్యాయి. తర్వాత మే, ఆ తర్వాత జూన్, జూలై నెలల్లో బిల్స్ అన్నీ కూడా మనకు జమ కావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. జెడ్‌పీపీఎఫ్ లోన్స్, పార్ట్ ఫైనల్ బిల్స్ ఏప్రిల్ 27, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అప్రూవల్ అయిన బిల్లులన్నిటికీ అన్ని ఖాతాలకైతే అమౌంట్ జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరండి. పెండింగ్ బిల్లు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే
మనకు సీఎం గారు ఆమోదం తెలిపినట్టు తెలిసిందే. సో, పెండింగ్ బిల్లు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వము ఆమోదం తెలిపింది. జీపీఎఫ్ లోన్ కోసం మనకు 5,519,00,00,000 అలాగే సీపీఎస్ వారికి 300,00,00,000 టీడీఎస్ చెల్లింపులు 265,00,00,000 మేరకైతే గ్రీన్ సిగ్నల్ లభించింది. పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు 241,00,00,000, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 5,788,00,00,000, 651 కంపెనీలకు రాయితీ కల్పిస్తూ 90,00,00,000 విడుదల. అలాగే విద్యుత్ శాఖకు 500,00,00,000 విడుదల. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి 400,00,00,000 మేర విడుదల. రైతులు రైతుల కౌలు బకాయిలు 241,00,00,000 విడుదల అయితే చేయడం జరిగింది. ఈ సమాచారం ప్రకారంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో సీఎఫ్ఎంఎస్‌కు వెళ్ళిన బిల్స్ మాత్రమే వారి అకౌంట్‌లలో క్రెడిట్ కాబడినవన్నమాట. ఉపాధ్యాయ మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి అండి. పీఎఫ్ లోన్ సంబంధించి ఎటువంటి తాజా సమాచారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మే 1, 2024 నుంచి జూన్ 30, 2024 లోపల సీఎఫ్ఎంఎస్‌కు వెళ్ళినటువంటి సుమారు 248 మందికి 20,00,00,000 ఈరోజు మాత్రమే జమ కావడం జరిగింది. ఇక ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అయితే ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చు. కందుకూరు, పాలకొల్లు, అద్దంకి, బద్వేలు, రాజమండ్రి, రేపల్లె, మంగళగిరి, విజయనగరం, నక్కపల్లి, మాచర్ల, శ్రీకాకుళం, మార్కాపురం, పాలకొల్లు, విజయవాడ, రాయచోటి, జమ్మలమడుగు, భీమవరం, గుంటూరు, కాకినాడ, మన్యం, బుచ్చిరెడ్డిపాలెం. సో, ఈ బిల్లులన్నీ కూడా మనకు ఈ విధంగా పేమెంట్ స్టేటస్ వచ్చేసి ఆర్‌బీఐ ఈక్వల్ స్టేజ్ అయితే చూపిస్తుందనమాట. చాలా వరకు పెండింగ్ బిల్లుల స్టేటస్ వచ్చేసి. సో, ఇటువంటి బిల్లులన్నీ కూడా ఈరోజు మనకు ఎట్టి పరిస్థితుల్లో జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ చెల్లింపులు ఉద్యోగ, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఎంతో ఉపశమనం కలిగించాయి. ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి మిగిలిన బిల్లులన్నీ కూడా త్వరగా క్లియర్ చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టగలగాలి. ఇది ఉద్యోగుల సాధికారకతకు మరొక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుంది. సో, ఫ్రెండ్స్ మీరైతే రెగ్యులర్‌గా మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి సాలరీ అకౌంట్‌లో. సో, ఈ విధంగా మనకు మొదటగా చూసినట్లుగా డబ్బులైతే జమ అవుతున్నాయండి. సో, ఈ మేరకు మెసేజ్ వచ్చినా రాకపోయినా అకౌంట్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. డియర్ కస్టమర్ అని చెప్పేసి 4.5 లాక్స్ అమౌంట్ అయితే పెండింగ్ అరియర్ బిల్ అయితే ఒకేసారి ఈరోజు జమ అయింది. అంటే మొత్తం ఈరోజు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 20,00,00,000 మేర ఈ పెండింగ్ బిల్లులైతే జమ అయ్యాయండి. సో, జెడ్‌పీ ఫైనల్ పోలీస్ వారికి ఎస్ఎల్స్, జీపీఎఫ్, జెడ్‌పీఎఫ్ అమౌంట్లు మాత్రం ప్రెజెంట్ అయితే క్రెడిట్ అవుతున్నాయి.